హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 26వ తారీఖు ఫిబ్రవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, నేను ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. దాన్ని రీచ్ అయ్యి మన ఛానల్కి బూస్టింగ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాము. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే మట్టుగా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకే, సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి దీని యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి నటాలియా వొడోయనోవా. గుర్తుపెట్టుకోండి. సో ఐక్యరాజ్య సమితికి లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అనమాట అది. ఓకేనా? ఐక్యరాజ్య సమితి కింద పనిచేసే లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. దీన్ని UNFPA అంటారు. దీనికి రష్యన్ సూపర్ మోడల్ అండ్ నటాలియా వొడియానోవాను తన కొత్త గుడ్ విల్ అంబాసిడర్గా నియమించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా లెట్స్ టాక్ సంఘటనల శ్రేణిని ప్రారంభించడానికి ఆమె గత 3 సంవత్సరాలుగా UNFPAతో జతకట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ అండి. గ్లోబల్ బయో ఇండియా 2021లో ఎన్నవ ఎడిషన్ మార్చి 1 నుండి మార్చి 3 వరకు నిర్వహించబడుతుంది? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 2వ ఎడిషన్ అండి. మన ఇండియాలో మన భారతదేశ బయోటెక్నాలజీ రంగం యొక్క బలము మరియు అవకాశాలను జాతీయ స్థాయిలో తెలపడానికి ప్రపంచ సమాజానికి తెలపడం కోసం గ్లోబల్ బయో ఇండియా యొక్క 2వ ఎడిషన్ మార్చి 1 నుండి స్టార్ట్ కాబోతోంది. అది 3 days జరుపుతారనమాట. మార్చి 1 నుండి 3 వరకు కూడా నిర్వహిస్తారు ఈ యొక్క గ్లోబల్ బయో ఇండియా అనే ఒక సమ్మిట్ లాంటిది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గ్లోబల్ బయో ఇండియా అతిపెద్ద బయోటెక్నాలజీ వాటాదారులు సమ్మేళనాలతో ఒకటి. దీనిని బయోటెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కలిసి నిర్వహిస్తున్నారు. గ్లోబల్ బయో ఇండియా 2021లో 50కి పైగా దేశాల ప్రతినిధులు, సో స్విట్జర్లాండ్ భాగస్వామ్య దేశంగా, కర్ణాటక రాష్ట్ర భాగస్వామ్యంగా జరుగుతుందనమాట. అండ్ ఈ యొక్క 2020 గ్లోబల్ బయో ఇండియా థీమ్ ఏంటి అంటే, సో దిస్ ఇయర్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ అండ్ ట్యాగ్ లైన్ బయో సైన్సెస్ టు బయో ఎకానమీ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, అనుమతుల కోసం ఈ పరివాహన్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఈ పరివాహన్ వ్యవస్థ సిస్టమ్. ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఈ పరివాహన్ వ్యవస్థను ప్రారంభించారనమాట. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, వాటికి సంబంధించిన అనుమతులు మొదలైనవి అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా సేవలు అందించడానికి ఈ పరివాహన్ అనే ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం మొదటి ఈ విధాన సభను నిర్వహించింది, అలాగే ఈ బడ్జెట్ను కూడా తీసుకొచ్చింది, ఇప్పుడు ఈ క్యాబినెట్ను కూడా ప్రారంభించింది. ఈ దిశలో ఈ పరివాహనను కూడా ఒక ముందడుగని చెప్పాలి. ఈ సందర్భంగా ఆయన ఈ పరివాహన్ వ్యవస్థను ప్రచార సాహిత్యాన్ని కూడా అతను విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం హిమాచల్ ప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వచ్చేసి జైరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి శ్రీ బండారు దత్తాత్రేయ. అండ్ రీసెంట్గానే బండారు దత్తాత్రేయ మీద సంబంధించిన ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించారని ఒక 4-5 సస్పెండ్ చేశారనమాట. ప్రజెంట్ అసెంబ్లీకి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకి వాళ్ళని సస్పెండ్ చేశారు. అతని మీద దురుసుగా ప్రవర్తించారని, అంటే కొంచెం నెట్టి వేశారని, అగౌరవపరిచారనే ఉద్దేశంతో అతని ఒక 5-4 సస్పెండ్ చేశారు. అండ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ SH కలరాజ్ మిశ్రా, అలాగే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సమ్మర్లో వచ్చేసి షిమ్లా అండ్ వింటర్లో వచ్చేసి ధర్మశాల. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ అండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క ఎన్నవ ఎడిషన్ గుల్మార్గ్లో ప్రారంభమైంది ఈరోజు? ఆన్సర్ వచ్చేసి 2nd ఎడిషన్ అండి. చూడండి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ ఈ రోజు నుండి ప్రారంభమైందనమాట. ఇది మార్చి 2 వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్లో కంప్లీట్ అవుతుంది. మెగా స్పోర్ట్స్ ఈవెంట్లో దేశవ్యాప్తంగా 1200 మంది అథ్లెట్లు అండ్ గెస్ట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుల్మార్గ్ యొక్క మంచుతో కప్పబడిన వాలులో 27 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల క్రీడాకారులు కూడా కలవడం జరిగింది. శీతాకాలపు ఆటలైన లక్ష్యంగా క్రీడా కార్యకలాపాల్లో అండ్ స్నోగు రేసు, ఐస్ స్కేటింగ్, ఐస్ హాకీ, స్కీయింగ్, నార్డిక్ స్కీ, స్నోబోర్డింగ్, స్కీ పర్వతారోహణ మరియు ఐస్ స్టాక్ మొదలైనవి ఇందులో ప్రధానంగా క్రీడాంశాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన మరింత సమాచారం చూసుకుంటే ఇది కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. దీని యొక్క మంత్రి కిరణ్ రిజిజు. ఇతని యొక్క నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్. అండ్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే శ్రీ మనోజ్ సిన్హా, ఎందుకంటే అక్కడే జరుగుతుంది కాబట్టి. జమ్మూ కాశ్మీర్ రాజధాని శీతాకాలంలో జమ్మూ, వేసవిలో శ్రీనగర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5 అండి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడీస్ అనే సంస్థ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటును ఎంత శాతంగా చూపించింది? ఆన్సర్ వచ్చేసి 7.0 -7.0. అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారతదేశానికి తన వృద్ధి ప్రొజెక్షన్ను సవరించిందనమాట. అంటే అది వృద్ధి రేటును సవరణ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7% అంటే -7.0గా కూడా చెప్పొచ్చు, కుదించాలని ఆశిస్తోంది. నెక్స్ట్ 6th వన్ అండి. వివో చిదంబరనర్ పోర్ట్లో రైల్ ఓవర్ బ్రిడ్జ్, దీన్ని ROB అంటారు, రైల్ ఓవర్ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశానికి అంకితం చేశారు. అయితే ఈ యొక్క చిదంబరనర్ పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. ఓకే, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు 1000 మెగావాట్ల నివేలి కొత్త ఉష్ణ విద్యుత్ ప్రాజెక్టును, NLCILకు 709 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఈరోజు దేశానికి అంకితం చేశారు. అలాగే వివో చిదంబరనార్ నౌకాశ్రయంలో 5 మెగావాట్ల గ్రిడ్ అనుసంధానమైన భూ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్ను రూపకల్పన చేస్తూ దానికి సరఫరా, సంస్థాపన మరియు ఆరంభించడానికి, అంతేకాకుండా భవానీ ప్రాజెక్టు వ్యవస్థ యొక్క విస్తీర్ణ, పునర్నిర్మాణం మరియు ఆధునీకరణకు ఆయన ఈరోజు పునాదిరాయి వేశారు. అలాగే కోయంబత్తూర్, మదురై, సేలం, తంజావూరు, వెల్లూరు అండ్ తిరుచిరపల్లి, తిరుప్పూరు, తిరునెల్వేలి, తూత్తుకుడి సహా 9 స్మార్ట్ సిటీలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను ICCని అభివృద్ధికి పునాదిరాయి వేయడం జరిగింది. అలాగే వివో చిదంబరనార్ నౌకాశ్రయంలో కొరంపల్లం వంతెన మరియు రైల్ ఓవర్ బ్రిడ్జ్ను మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ రెండింటికి కూడా ప్రారంభించారు. అండ్ గుర్తుపెట్టుకోండి. అయితే తమిళనాడు గురించి మరింత సమాచారం చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, తమిళనాడు గవర్నర్ వచ్చేసి తిరుబన్వర్లీల్ పురోహిత్, అండ్ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ సింగ్. తమిళనాడు, ఇక్కడ తమిళ బిందు అని వచ్చింది, తమిళనాడు రాజధాని చెన్నై. ఓకే, నెక్స్ట్ ఏంటండి, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి దుష్యంత్ చౌతాలా. ఓకే, చూడండి, దుష్యంత్ చౌతాలా 4 ఏళ్ల కాలానికి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా తిరిగి మళ్ళీ ఎన్నికయ్యారు. అంతకుముందు అతనే ఉండేవారు. అతను ప్రస్తుత హర్యానా ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఎవరు? దుష్యంత్ చౌతాలా. నెక్స్ట్ 8th వన్ అండి. 143 సంవత్సరాల పునర్నిర్మించిన, అంటే అప్పుడు 143 సంవత్సరాల క్రితం నిర్మించిన హెరిటేజ్ మేరీ భవనాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఏ ప్రదేశంలో ప్రారంభించారు? అంటే పునర్నిర్మించారనమాట. అంటే వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ పునర్నిర్మించడం జరిగిందనమాట. అయితే అది ఏ రాష్ట్రమో లేదా ఏ ప్రదేశంలో ఉంది, లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి పుదుచ్చేరి అండి. పుదుచ్చేరి చరిత్రలో ఒక మైలురాయిగా పునర్నిర్మించిన హెరిటేజ్ మేరీ భవనాన్ని ప్రధాని మోదీ గారు ఈరోజు ప్రారంభించారు. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లోని బ్లడ్ సెంటరు, లాస్పెట్లో 100 పడకల బాలికల హాస్టల్ను కూడా ఈరోజు ఆయన పుదుచ్చేరిలో ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కూలిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన, ఎలక్షన్స్కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఈరోజే చేయడం జరిగింది. ఎలక్షన్స్ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి 9 అండి. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగించిన, గుట్కా నమిలిన 1000 రూపాయల జరిమానా విధించనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ జార్ఖండ్ అండి. ఓకేనా, జార్ఖండ్. చూడండి, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగించిన, గుట్కా తిన్న వాళ్ళకి 1000 రూపాయల జరిమానా విధించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ క్యాబినెట్ నిర్ణయించింది. పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. హుక్కా బార్లను పూర్తిగా మూసివేయనున్నారు కూడా. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన హుక్కా బార్లను నిర్వహిస్తే వారికి 3 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. అలాగే 21 ఏళ్ల లోపు వారికి సిగరెట్టు, గుట్కా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. అయితే ఇక స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర 100 మీటర్ల దూరంలో ఎలాంటి సిగరెట్ కూడా, గుట్కా విక్రయాలు కూడా జరగొద్దని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలా తీసుకున్న వాళ్ళకి చట్టరీత్యా నేరంగా పరిగణిస్తూ శిక్షార్హులుగా అవుతారనమాట. అలాగే మనం జార్ఖండ్ గురించి తెలుసుకున్నట్టయితే రాజధాని నగరం రాంచీ. జార్ఖండ్ గవర్నర్ వచ్చేసి శ్రీమతి ద్రౌపది ముర్ము, జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్. అండ్ ఈ యొక్క జార్ఖండ్ అనేది తూర్పు భారతదేశంలో 15 నవంబర్ 2000న
ఇది ఒక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అలాగే విస్తీర్ణంలో మన ఇండియాలో 15వ అతిపెద్ద రాష్ట్రము, జనాభా ప్రకారం 14వ అతిపెద్ద రాష్ట్రం. దీని యొక్క అధికార భాష వచ్చేసి హిందీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పదండి. జపాన్లో తొలిసారిగా ఏకాంత మంత్రి అంటే లోన్లీనెస్ మినిస్టర్గా ఎవరు నియమితులయ్యారు? నేను ఒక 4-5 1 వీక్ బిఫోర్ అనుకుంటా మీకు ఆల్రెడీ చెప్పాను, జపాన్ గవర్నమెంట్ లోన్లీ మినిస్ట్రీని ఏర్పాటు చేసిందని. అయితే ఇప్పుడు ఆ లోన్లీ మినిస్ట్రీకి ఒక మంత్రి నియమించింది. అతని పేరేంటి? ఆన్సర్ వచ్చేసి టెట్సుషి సకమోటో. చూడండి, జపాన్ తొలిసారిగా ఏకాంత మంత్రి లోన్లీ మినిస్ట్రీని నియమించింది. కరోనా మహమ్మారి వేళ జపాన్లో ఆత్మహత్యలు బాగా పెరగడం ద్వారా సో వాటిని నియంత్రించడం కోసం లోన్లీనెస్ అంటే ఒంటరితనం అనే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసిందనమాట. అయితే ఈ మంత్రిత్వ శాఖకి టెట్సుషి సకమోటోను మంత్రిగా నియమించింది. అంతేకాకుండా మంత్రివర్గంలో ఈ నెలలోనే ఏకాంత మంత్రిని కూడా చేర్చినట్లు జపాన్ ప్రధాని యోషిహిడే సుగా వెల్లడించారు. అలాగే బ్రిటన్ 2018లో ఇటువంటి ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇటీవలే కన్ను మూసిన విష్ణు నారాయణ్ నంబూతిరి ఎందులో ప్రసిద్ధుడు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అతను ఒక పోయిటరీ అనమాట, కవి. ఓకేనా. సో ప్రముఖ మలయాళ కవి విష్ణు నారాయణ్ నంబూతిరి 81 సంవత్సరాల ఏజ్లో చనిపోయారనమాట. అతనికి మత్తుమరుపు అనే ఒక జబ్బు రావడం ద్వారా చనిపోవడం జరిగింది. అతను ఉపాధ్యాయుడిగా, సంపాదకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. 2014లో మన ఇండియా ఆయనకు పద్మశ్రీతో గౌరవించింది. ఆయనకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డులు, ఎచ్తాచన్ అవార్డులు కూడా లభించాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 12 అండి. రాబోయే 6 నెలలకు ఏ రాష్ట్రాన్ని డిజాస్టర్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆల్రెడీ ఇప్పటికీ కూడా అది డిజాస్టర్ ఏరియాగానే ఉంది. ఇంకొక 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి, గుర్తుపెట్టుకోండి, అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి ఫిబ్రవరి 27 నుండి అంటే రేపటి నుండి 6 నెలలు మొత్తం రాష్ట్రాన్ని డిజాస్టర్ ఏరియాగా ప్రకటించారు. ఏప్రిల్, మే నెలలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. అలాగే సాయుధ దళాలు ప్రత్యేక అధికారుల చట్టం 1958లోని సెక్షన్ 3 ప్రకారం గుర్తుపెట్టుకోండి. సో డిజాస్టర్ ఏరియాగా ఏ చట్టం కింద ఇచ్చారు అంటే సాయుధ దళాలు ప్రత్యేక అధికారాల చట్టం 1958లో సెక్షన్ 3 ప్రకారము ఇవ్వబడిన అధికారాల ప్రకారం అస్సాం గవర్నర్ 2021 ఫిబ్రవరి 27 అంటే రేపటితో 6 నెలల వరకు అస్సాం రాష్ట్రాన్ని మొత్తం డిజాస్టర్ ఏరియాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు ఈరోజు. అండ్ వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల సభ్యుల మధ్య విభేదాలు లేదా వివాదాల కారణంగా ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క ప్రాంతాలని డిజాస్టర్ ఏరియాగా భావిస్తూ డిజాస్టర్ ఏరియాగా ప్రకటిస్తారనమాట. అలాంటి కల్లోలాలు, అలాంటి వివాదాలు ఏమైనా జరిగితే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అస్సాం గురించి మరింత సమాచారం చూసుకున్నట్టయితే గవర్నర్ వచ్చేసి శ్రీ జగదీష్ ముఖి అండ్ అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ బీజేపీ పార్టీ. అస్సాం రాజధాని దిస్పూర్ అండ్ అతిపెద్ద నగరం వచ్చేసి గౌహతి. హైకోర్టు వచ్చేసి గౌహతి హైకోర్టుగా పిలుస్తారు, ఎందుకంటే అతిపెద్ద నగరం కాబట్టి అక్కడే ఏర్పాటు చేశారు. అయితే అస్సాం యొక్క నృత్యం బిహు నృత్యం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13 అండి. ఏ దేశ క్రికెట్ జట్టు ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు? యూసఫ్ పఠాన్ అనగానే అందరికీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి మన ఇండియా అండి. టీమిండియా ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతను ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. అతనికి ప్రజెంట్ 38 ఏళ్ళు అనమాట. అతను భారత్ తరపున 57 వన్డేలు, 22 టీ20లు అండ్ మొత్తము 1046 పరుగులు, 46 వికెట్లు తీశాడు. 2007, 2011 ప్రపంచ కప్లు గెలిచిన భారత జట్టులో అతను పాల్గొన్నాడు. అలాగే రాజస్థాన్, కోల్కతా ఐపీఎల్ జట్లకు ఛాంపియన్గా నిలవడంతో అతడు కీలక పాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్ 174 మ్యాచ్లు ఆడాడు అనమాట అతను. అండ్ 3204 పరుగులతో పాటు 42 వికెట్లు తీశాడు ఐపీఎల్లో. అండ్ ఈ యొక్క 2021 ఐపీఎల్కి అతన్ని ఎన్నుకోలేదు. మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు రిటైర్మెంట్ ప్రకటించడానికి. నెక్స్ట్ వచ్చేసి 14 అండి. తాజా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసి ముఖేష్ అంబానీ అండి. రిలయన్స్ ఇండస్ట్రీ అధిపతి ముఖేష్ అంబానీ దాదాపు 5.6 లక్షల కోట్ల విలువైన నికర ఆస్తులతో ప్రజెంట్ లేటెస్ట్ అతని యొక్క నెట్ వర్త్ ప్రకారం ఆసియాలోని అత్యంత కుబేరుడిగా మరోసారి ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు. చైనా బాటిల్డ్ వాటర్ కంపెనీ అధినేత అయిన జూంగ్ షంషన్ $76 మిలియన్ల సంపదతో ముఖేష్ అంబానీ తరువాత అంటే 2వ ప్లేస్లో ఏసియాలోనే బాగా సంపన్నుడిగా నిలవడం జరిగిందనమాట. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రీసెంట్ లెక్కల ప్రకారం వెలువచ్చడం జరిగింది. గత 2 ఏళ్లుగా ముఖేష్ అంబానీ ఆసియా కుబేర్ల జాబితాలో జాక్మా వంటి దిగ్గజాలను
తోసిరాజ్ అని పలుమార్లు టాప్ పొజిషన్లో ఉన్నాడనమాట. అది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు జాక్మా చాలా లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను అసలు కనుమరుగే అయిపోయాడు అనమాట, కనబడట్లేదు. అండ్ రీసెంట్గా మనం ముఖేష్ అంబానీ గురించి చూసుకున్నట్టయితే అతని ఇంటి ముందు ఒక కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా తెలవడం జరిగిందనమాట. సో అది. నెక్స్ట్ 15 అండి. వెస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి అజయ్ కొచ్చర్ అండి. సో ఇండియన్ నేవీలో వెస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్గా రియల్ అడ్మిరల్ అయిన అజయ్ కొచ్చార్ను నియమించారు. ఫ్లాగ్ ఆఫీసర్ నావికాదళానికి చెందిన సీనియర్ అధికారి అండ్ విమాన వాహక నౌక INS విక్రమాదిత్యతో జరిగిన కార్యక్రమంలో ఫిబ్రవరి 24న కొచ్చర్ను నియమించారనమాట ఇండియన్ నేవీ సిబ్బంది. కొచ్చిర్ పశ్చిమ మరియు తూర్పు సముద్ర తీరంలో 5 యుద్ధ నౌకలకు భారత నావికాదళంలో ప్రధానమైన INS విక్రమాదిత్యతో సహా పనిచేస్తాడు. అతని గన్నరీ మరియు క్షిపణి వార్ఫేర్లో నిపుణుడు. అండ్ వెస్టర్న్ ఫ్లీట్ భారత నావికాదళానికి చెందిన నావికాదళం. దీని ప్రధాన కార్యాలయం భారతదేశ పశ్చిమ తీరంలో మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఇది వెస్టర్న్ నేవల్ కమాండ్లో ఒక భాగము మరియు నావికాదళాలకు బాధ్యత వహిస్తుంది. అది చేసే పని. నెక్స్ట్ 16 అండి. భారతీయ కంపెనీ ఒమేగా సికి ఏ దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. సో భారతీయ కంపెనీ ఒమేగా సికి బంగ్లాదేశ్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పడం జరిగింది. ఢాకా సమీపంలో 100 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచే విధంగా సో ఒక ప్రాజెక్ట్ని బంగ్లాదేశ్లో ప్రారంభించడం ఫస్ట్ భారతీయ కంపెనీ ఒమేగా సికి. ఈ ప్రాజెక్టు ఆధునిక గ్రీన్ఫీల్డ్ సదుపాయంగా ఉంటుంది. అంటే 3 వీలర్స్ 2 వీలర్స్ని ఎలక్ట్రిక్ సైకిల్ని తయారు చేస్తారనమాట. దీని ద్వారా వచ్చేసి వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించడానికి మేము యొక్క ఆలోచన చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి సయ్యద్ మహమూద్ హుసేన్. నెక్స్ట్ 17 అండి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏ దేశాన్ని ఉగ్రవాద ఫైనాన్సింగ్ గ్రే జాబితాలో ఉంచాలని నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ అండి. చూడండి, గ్లోబల్ మనీ లాండరింగ్ వాచ్డగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ అయిన యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే సో FTF అంటారు. నిన్న పాకిస్తాన్ను తన ఉగ్రవాద ఫైనాన్సింగ్ గ్రే జాబితాలో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకు అసలు గ్రే జాబితాలో ఉంటారంటే ఉగ్రవాద చర్యలు నియంత్రించలేకపోవడం, లేదంటే ఉగ్రవాద చర్యల ద్వారా దాని ద్వారా వేరే దేశాలు బాధపడడం, లేదా ఆ దేశంలో ఉగ్రవాదం అనేది పెంపొందించడం, ఇలాంటి వాటిని ఆ యొక్క గ్రే జాబితాలో ఉంచుతారన్నమాట. అయితే గ్రే జాబితాలో ఉంచడం వల్ల నష్టం ఏంటి అంటే ఆ దేశానికి రావాల్సిన పెట్టుబడులు కానీ, వ్యాపార వాణిజ్య లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ తగ్గిపోతాయి గ్రే జాబితా వల్ల. ఓకేనా? సో మళ్ళీ ఈ యొక్క మనీ లాండరింగ్ అంతేకాకుండా ఫైనాన్సింగ్ ఎదుర్కోవడంలో లోపాలను అధిగమించడానికి దానికి కార్యాచరణ ప్రణాళికను ఇంకా పూర్తి చేయలేదని FATF వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. FATF ప్రెసిడెంట్ మార్క్లస్ ప్లేయర్. అండ్ ఐక్యరాజ్య సమితి నియమించిన ఉగ్రవాదులు మరియు వారి సహచరులపై చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ తప్పక ప్రదర్శించాలని చెప్పిందనమాట. అని మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఇతర బెదిరింపులను ఎదుర్కోవడానికి 1989లో ఏర్పాటు చేసిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ FATF. అయితే ప్రస్తుతం ఇందులో 39 మంది సభ్యులు ఉన్నారు. పాకిస్తాన్ జూన్ 2018 నుండి గ్రే జాబితాలోనే ఉంది అందులో. అంటే చూడండి. సో అయితే మనము పాకిస్తాన్ గురించి మరింత సమాచారం చూద్దాం. దాని యొక్క రాజధాని ఇస్లామాబాద్, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ అండ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి గుల్జర్ అహ్మద్, పాకిస్తాన్ కరెన్సీ పాకిస్తాన్ రూపాయి, పాకిస్తాన్ పెద్ద నగరం కరాచీ. ఓకే, ఇది ఈరోజు యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్ అనమాట. దీనికి సంబంధించి మనం క్విక్ రివ్యూ చూద్దాం. చూడండి, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఒక గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారంటే నటలియా ఒడియానోవో. అండ్ గ్లోబల్ బయో ఇండియా 2021లో ఎన్నో ఎడిషన్ మార్చి 1 నుండి 3 వరకు నిర్వహిస్తారంటే 2nd ఎడిషన్. డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల అనుమతుల కోసం ఈ పరివాహన వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే హిమాచల్ ప్రదేశ్. అలాగే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క ఎన్నో ఎడిషన్ గుల్మార్గ్లో ప్రారంభమైతే 2nd ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడీస్ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు ఎంత అంటే మన దేశానికి సంబంధించి -7.0%. అలాగే వివో చిదంబరనారన్ పోర్ట్లో రైలు ఓవర్ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి అంకితం చేశారు. ఈ ఆర్డర్ ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు. అలాగే టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే దుష్యంత్ చౌతారా. అండ్ అలాగే 143 సంవత్సరాల పునర్నిర్మించిన హెరిటేజ్ మేరీ భవనాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ ప్రదేశంలో ప్రారంభించారంటే పుదుచ్చేరి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగించిన, గుట్కాను వెళ్ళిన 1000 రూపాయలు జరిమానా విధించనున్న రాష్ట్రం ఏంటి అంటే జార్ఖండ్. అలాగే జపాన్లో తొలిసారిగా ఏకాంత మంత్రి అంటే లోన్లీ మినిస్టర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ వచ్చేసి టెట్సుసి
సకమోటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కన్నుమూసిన విష్ణునారాయణ నంబుతూరి ఎందులో ప్రసిద్ధుడు అంటే కవి. అలాగే రాబోయే 6 నెలలకు ఏ రాష్ట్రాన్ని డిజాస్టర్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే అస్సాం. నెక్స్ట్ వచ్చేసి ఏ దేశ క్రికెట్ జట్టు లేదా ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారంటే భారతదేశం. తాజా బ్లూంబెర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ముఖేష్ అంబానీ. అలాగే ఇండియన్ నేవీ వెస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ వచ్చేసి అజయ్ కొచ్చర్. అలాగే భారతీయ కంపెనీ ఒమేగా సీకి ఏ దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ని నిర్మించనుంది అంటే బంగ్లాదేశ్. అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏ దేశాన్ని ఉగ్రవాద ఫైనాన్సింగ్ గ్రే జాబితాలో ఉంచాలని నిర్ణయించిందంటే పాకిస్తాన్ని. ఓకేనా, ఇది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.